మకర రాశి వారికి మే 12 సోమవారం రోజు తప్పకుండా ఒక వ్యక్తి వల్ల మీకు ప్రమాదం అనేది పొంచి ఉంది. జాగ్రత్తగా ఉండండి. అలాగే రేపటి రోజున ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి, అలాగే ప్రతికూలతను అనుకూలతగా మార్చుకోవడానికి ఏ దేవుణ్ణి పూజించాలి అనేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నామండి. మకర రాశి వారు మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి. అలాగే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడానికి ప్రయత్నం అయితే చేయండి. మరి ఈ రోజున వీరికి ఎలాంటి పరిణామాలు సంభవించబోతున్నాయి, వీరికి కలగబోయేటువంటి శుభ అశుభాలు ఏంటి అనే వివరాలు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. తప్పకుండా అంటే మీరు రేపటి రోజున ఏమాత్రం కూడా అశ్రద్ధ వహించొద్దండి. ఇక రేపటి రోజున మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కూడా ఈ మాట మనకు పండితులు అయితే చెప్తున్నారు. ముఖ్యంగా మే 12 సోమవారం రోజున మనం చూసుకున్నట్లయితే కనుక ఒక వ్యక్తి పరిచయం వల్ల ఈ రాశి జాతకులకు ఇబ్బందులు అనేటివి కలగబోతున్నాయండి. ఆ వ్యక్తి వృత్తి ఉద్యోగ వ్యాపార రీత్యా మీకు పరిచయమై ఉండవచ్చు. ఆ వ్యక్తితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండండి. ఇరుగు పొరుగు వారు కావచ్చు, మీ చుట్టుపక్కల వారు కావచ్చు, ఎవరైనా కానీ మీకు రేపటి రోజున ఆ వ్యక్తితో ప్రమాదం పొంచి ఉందని అనిపిస్తే కనుక ఖచ్చితంగా వారికి దూరంగా ఉండడం ప్రయత్నం అయితే తప్పకుండా చేయండి. ఖచ్చితంగా వారిని మీ నుంచి దూరంగా జరిపేయండి. అలా నూతనంగా పరిచయమైనటువంటి ప్రతి ఒక్కరిని కూడా అనుమానించాలని కాదండి. ఎవరితో అయినా సన్నిహితంగా మెలగాలి అనుకుంటే ఈ రోజున మీరు ఖచ్చితంగా పాతగా పరిచయమైన బంధుమిత్రులు వారితోనే సన్నిహితంగా ఉండండి. కానీ నూతనంగా అంటే కొత్తగా పరిచయమైనటువంటి వారిని ఎప్పుడు కూడా మీరు ఈ రోజున నమ్మి ఏది కూడా వారికి చెప్పొద్దు. ఇక మీ పర్సనల్ విషయాలను కూడా షేర్ చేసుకునే ప్రయత్నం అయితే చేయొద్దు. ఇలా చేస్తే చాలా వరకు మీకు ఇబ్బందులే వస్తాయి. మీరు అనుకున్నది జరగకపోగా వారు మిమ్మల్ని అంధకారంలోకి నెట్టేందుకు ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఈరోజు నూతనంగా పరిచయమైనటువంటి వారితో అంటే ఆడవారైనా సరే ఇక మగవారైనా సరే జాగ్రత్తగా ఉండండి. రాబోతున్నటువంటి ఈ నెగిటివ్ ఫలితాల నుంచి తప్పించుకోవాలంటే ఈ రాశి జాతకులు తప్పకుండా రేపటి రోజున విష్ణుమూర్తి ఆలయానికి వెళ్ళండి. అటుకులు నైవేద్యంగా సమర్పించండి. అనునిత్యం లలిత సహస్రనామ పారాయణం కూడా చేసుకుంటూ ఉండండి. అలాగే ఆదిత్య హృదయ స్తోత్రం పఠించండి. ఇక మీకు వీలు కుదిరితే కనుక అన్నదానం, వస్త్రదానం లేదా మీకు కుదిరినంతగా దాన ధర్మాలు చేస్తూ ఉండండి. గోమాతకు కందులను తినిపిస్తే కనుక మీకు ఏర్పడేటువంటి నెగిటివ్ ఫలితాల నుంచి మీరు తప్పకుండా రేపటి రోజున తప్పించుకొనగలుగుతారు. అలాగే రేపటి రోజున మీకు తప్పకుండా మీరు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఆ శుభవార్తలనైతే తప్పకుండా వినబోతున్నారండి. అలాగే మీకు రేపటి రోజున అనేక విధాలైనటువంటి అంటే వారితో మీరు మోసపోయేటువంటి ఛాన్సెస్ కూడా ఉన్నాయి. కాబట్టి కొత్తగా పరిచయమైన వ్యక్తులతో జాగ్రత్త తప్పనిసరిగా అవసరం. అలాగే మీకు ఏదైనా కానీ అంటే ఎలాంటి పరిణామాలు మీకు రేపు సంభవించినా కూడా మీరు 100% బాధ్యత మీదే. కాబట్టి అలాంటి వారికి దూరంగా ఉండడం చాలా మంచిది. ఇలాంటి పరిహారాలు అన్నీ చేసుకుంటూ ఉండడంలో మీ జీవితంలో చాలా చక్కగా మీరు ఆనందంగా జీవితాన్ని అయితే గడిపేందుకు తప్పకుండా రేపటి రోజున అనుకూలంగా ఉంది. అలాగే ఏదైనా కానీ అంటే ఆర్థికంగా కానీ ఇంకా ఏ విషయానికి వస్తే కూడా మీకు రేపటి రోజున అనుకూలంగా ఉంది. కుటుంబ పరంగా కానీ, విద్యార్థుల పరంగా కానీ, సినీ రంగ పరిశ్రమ వాళ్ళకైతే చాలా అనుకూలంగా ఉందండి. అలాగే కుటుంబంలో చిన్న చిన్న గొడవలు పడేటువంటి అవకాశం ఉంది. మీరు రేపటి రోజున కొంచెం అశ్రద్ధ వహించకుండా జాగ్రత్తగా మీ పనులన్నీ చేసుకుంటూ చక్కగా ముందుకు వెళ్తూ ఉండండి. అలాగే రేపటి రోజున మీకు మంచి జరిగేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి. అందుకే ఈ విధంగా మీరు ఎప్పుడు కూడా రోజంతా కూడా బాగానే ఉంటుంది. ఎక్కడ కూడా ఇబ్బంది అయితే లేదనమాట. బంధువులతో చక్కగా మీరు హ్యాపీగా ఉంటారు. ఇంకా అలాగే భార్యాభర్తల పరంగా కూడా రేపటి రోజున మీకు అంతా అనుకూలంగా ఎటువంటి గొడవలు లేకుండా ఉంటుంది. ఇంకా ప్రేమికుల పరంగా కూడా బాగుంటుంది. అన్ని రంగాల వారికి కూడా రేపు ఇబ్బంది అయితే కనిపించడం లేదు. కానీ మీకు ఒక దూర వ్యక్తి వలన చెప్పాను కదా ఇందాక, ఆ వ్యక్తి వలన తప్పకుండా మీకు ప్రమాదం పొంచి ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. బంధువులతో కలుస్తారు. రేపటి రోజున చక్కగా అనుకూలంగా అన్ని విధాలుగా బాగుంది. అయితే మీకు ఏదైనా సరే మీకు రేపటి రోజున కొన్ని అద్భుతాలను అయితే మీరు తప్పకుండా చూస్తారండి. అంటే అది మీ మిత్రుల వల్ల కావచ్చు, స్నేహితుల వల్ల కావచ్చు, పాత స్నేహితులను కలవడం కానీ ఒక సర్ప్రైజ్ అనేది మీకు రేపటి రోజున కనిపిస్తుంది. ఇంకా పెండింగ్లో ఉన్న పనులన్నీ పూర్తి అవ్వడం, శుభకార్యాల మీద చర్చ జరగడం, ఇంట్లో కూడా ఏంటంటే కనుక ఏదైనా శుభకార్యం చేయడం కానీ లేదంటే కనుక ఇంట్లోనే చిన్న చిన్న ఫంక్షన్లు అయితే చేసుకోవడం, పూజ చేసుకోవడం ఇలాంటివి అయితే మీ ఇంట్లో కూడా ఉంటాయని మీరు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఈరోజు కూడా బాగానే ఉంటుంది. ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకండి. మనం ఎన్నోసార్లు చెప్పాం, ఎప్పుడు కూడా చెప్తూనే ఉంటాం. నమ్మిన వ్యక్తులు మనల్ని ఎప్పుడు కూడా మోసం చేస్తారండి. నమ్మక ద్రోహులు ఎక్కువగా ఉంటారు. కాబట్టి మీ చుట్టూనే ఉంటారు. వాళ్ళు ఎక్కడో
ఏమీ ఉండరు, మన చుట్టే ఉండి మమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారనమాట. తగు జాగ్రత్తల వలన ఏమవుతుందంటే కనుక నమ్మక ద్రోహుల నుంచి మీరు బయటపడతారండి. మన వాళ్ళే అనుకుంటాం కానీ మన వాళ్ళు ఏంటంటే కనుక కొన్నిసార్లు మన గొంతునే కోసేస్తారనమాట. అయితే ఈ మకర రాశి వారికి రేపటి రోజున అధికంగా మోసపోయిన వాళ్ళని మళ్ళీ వాళ్ళే మిమ్మల్ని నమ్మిస్తూ మోసం చేయాలని చూస్తూ ఉంటారు. కాబట్టి ఇక ఆ తర్వాత మీకు ఏంటంటే చూసుకున్నట్లయితే కనుక గోచార రీత్యా ఫలితాలు చూసుకుంటే కనుక చాలా అనుకూలంగా ఉందన్నమాట. ఇంకా విపరీతమైన బాడీ పెయిన్స్ అయితే రేపటి రోజున ఉండబోతున్నాయి. కాబట్టి మీరు తగు జాగ్రత్తలు అయితే పాటించాలి. వెంటనే వైద్య పరీక్షలు చేయించుకొని డాక్టర్ని సంప్రదించడం చాలా మంచి పని. అలాగే ఏదైనా కానీ చిన్న అనారోగ్య సమస్యలు అయితే తలెత్తుతాయండి. అర్థం కానీ కొంచెం అయోమయ పరిస్థితిలో ఉంటారనమాట. సకాలంలో పనులు పూర్తి చేసుకోవడం, అందుబాటులో ఉండడం, మీకు తోచినట్లు కొందరికి సహాయం చేయడం, ఇవన్నీ చేస్తారు. ఒంటరిగా ఉన్నప్పుడు ఒంటరిగా ఏదైనా ఆలోచించేటప్పుడు తీవ్రంగా అంటే ఏదైనా కానీ హెడ్ఏక్ అనేది రావడం, నిద్ర రాకపోవడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయన్నమాట. ఎక్కువగా ఆలోచిస్తున్నారు కదా, ఆ సమస్యలను పక్కన పెట్టండి. ఒడిదుడుకులు అవన్నీ కూడా మీరు పట్టించుకుంటూ పోతే మాత్రం లైఫ్లో చాలా వరకు నష్టం పోతూనే ఉంటారనమాట. ఏది వచ్చినా కానీ యాక్టివ్గా ఉండాలని తప్పకుండా గుర్తుంచుకోండి. ఇంకా ఏదైనా కానీ దైవానుగ్రహం లేనిదని బాధపడుతూ ఉంటారు కదా, ఎప్పుడు అలా అనుకోకండి. మీ చుట్టూ ఏంటంటే కనుక ఒక దేవత తిరుగుతుందనమాట. ఆ దేవత అనుగ్రహం మీకు పుష్కలంగా ఉందండి. ధనం వస్తుంది. అదేనండి, లక్ష్మీదేవి అనుగ్రహం మీకు తప్పకుండా ఉంటుంది. ఇంకా ఆ లక్ష్మీదేవి అనుగ్రహాన్ని ఇవ్వడం కోసం సకల శుభాలు చేకూర్చడం, ధనాన్ని సమకూర్చడం ఇవన్నీ కూడా ఆ దేవతే చేస్తుందని చెప్పొచ్చు. అలాగే మీరు రేపటి రోజున వీలుంటే కనుక ఒక మంచి రోజు చూసుకొని లక్ష్మీదేవికి ధూపదీప నైవేద్యాలు చేసుకోండి. ఇంకా మంచి ఫలితాలు అయితే ఉంటాయి. దైవానుగ్రహం కలగడం అరుదండి. కొంతమందికి అయితే దైవానుగ్రహం ఉండదు, కానీ విపరీతంగా దైవానుగ్రహం ఉందన్నమాట మీకు. అందుకే ఎన్ని కష్టాలు నష్టాలు ఎన్ని బాధలు ఉన్నా కూడా ఏంటంటే డబ్బు అనేది మీకు అందుతుంది. మీరంటే హ్యాపీగా ఉంటున్నారు. కాబట్టి ఇదొక్కటి మీరు గమనించుకోండి. ఒకటంటే నార్మల్గానే మీరు ఒంటరిగా ఉంటారు కదా, అప్పుడు ఆలోచించుకోండి, నాకు ఇన్ని కష్టాలు ఉన్నాయి, ఇన్ని బాధలు ఉన్నాయి, నేను ఎక్కడ కూడా నిరుత్సాహపడడం లేదు, సమయానికి డబ్బు అందుతుంది కదా, కానీ నేను ఏం పుణ్యం చేశానో, ఏం దైవానుగ్రహం నాకు అన్నట్లుగా ఆలోచించుకోండి. మీ మనసుకు ఖచ్చితంగా అగుపడుతుందన్నమాట. ధనం ఆటోమేటిక్గా వస్తుందన్నమాట. ఇంకా లక్ష్మీదేవి అనుగ్రహం మీకు సిరులను ప్రసాదించే తల్లి కాబట్టి ఆ యొక్క లక్ష్మీదేవి అనుగ్రహం మీకు తప్పకుండా ఉంటుంది. ధనం అనేది దూసుకొస్తుంది. ఇంకా ధనాన్ని ఎంతలో ఖర్చు పెడితే అంతనే ఖర్చు పెట్టండి. ఎక్కువగా అతిగా ఖర్చు పెట్టకండి. ధనాన్ని పోగు చేసుకొని ఎప్పుడు కూడా పొదుపు చేసుకుంటూ ఉండాలన్నమాట. ఇంకా మీకు వీలైతే కనుక రేపు దాన ధర్మాలు చేస్తూ ఉండండి. వృద్ధులకు, బాటసారులకు గొడుగులు కానీ చెప్పులు కానీ ఇలా దానాలు చేస్తూ ఉండడం వల్ల మీకున్నటువంటి శని దోషాలు ఏవైనా ఉంటాయో అవన్నీ కూడా తప్పకుండా మీ నుంచి దూరం అవుతాయండి. ఇంకా ఏదైనా అంటే రేపటి రోజున మీకు చక్కగా అనుకూలంగా ఉండాలంటే కనుక శివాలయానికి వెళ్ళడం, శివుణ్ణి అంటే ఇలా పూజించుకోవడం, ఆరాధించడం, ఇంట్లో కూడా దీపం పెట్టుకోవడం, గుడికి వెళ్ళి దర్శించుకోవడం, అలానే కాకుండా మీరు నార్మల్గా చూసుకున్నట్లయితే కనుక ఏంటంటే అభిషేకం చేయడం, ఇలాంటివి చేసుకోండి. ఇంకా మంచి ఫలితాలు అయితే మీకు వస్తాయన్నమాట. ఈరోజైతే మీకు అంతా కూడా అనుకూలంగా ఉంటుంది. విపరీతమైనటువంటి సంపాదన కొనుగోలు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట. ఒక వ్యక్తి వల్ల ఏంటంటే కనుక అంటే బయట వారు సొంత వాళ్ళైనా మనం చెప్పలేం, కానీ ఆ వ్యక్తి మీ దగ్గర వ్యక్తే కావచ్చు, కానీ విపరీతమైనటువంటి సంపాదన అయితే మీకు పెరుగుతుందండి. మీకు రేపటి రోజున లాభం ఉంది, నష్టం ఉంది. ఒక వ్యక్తి వల్ల మీరు లాభపడతారు, ఇంకొక వ్యక్తి వల్ల మీరు నష్టపోయేటువంటి ఛాన్సెస్ కూడా ఉన్నాయి. కాబట్టి ఆ శత్రువు ఎవరో ముందుగా మీరు తెలుసుకొని అలాంటి వారు మిమ్మల్ని ఎప్పుడెప్పుడు నాశనం చేయాలని చూస్తున్నారు. కాబట్టి అలాంటి వారికి దూరంగా ఉండడం చాలా మంచిదన్నమాట. విపరీతంగా ధనం కూడా అందుతుందన్నమాట. ఎంత ఎక్స్పెక్ట్ చేస్తారో దానికి మించి డబ్బు వస్తుందన్నమాట. ఆ వ్యక్తి ఏంటంటే కనుక మీరు అన్నదానికంటే కూడా ఎక్కువ మోతాదులో మీకు ఏంటంటే అమౌంట్ అంటే తెచ్చి పెడతారండి. ఒక వ్యక్తి వల్ల మీరు ఏంటంటే ఆస్తి లాభం కలుగుతుంది. అలానే కాకుండా విపరీతమైనటువంటి సంపద పెరిగే అవకాశం కూడా ఉంటుందన్నమాట. ఆ వ్యక్తి వల్ల ఏంటంటే కనుక మీరు పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేపడతారండి. ఆ వ్యక్తి వల్ల మీకైతే మంచి జరుగుతుంది. కాబట్టి స్నేహాలు ఏర్పడినప్పుడు కావచ్చు, మంచి పరిచయాలు ఏర్పడినప్పుడు అన్నీ దూరం చేసుకోకండి. ఆ పరిచయాలు ఏంటంటే కనుక మీ మంచి కొరకే అన్నమాట. కొన్ని పరిచయాలు మంచి కోసం ఉంటాయి, కొన్ని పరిచయాలు చాలా చెడ్డ కోసం కూడా ఉంటాయి. కాబట్టి మంచి పరిచయాలను దగ్గర చేసుకొని చెడు పరిచయాలకు దూరంగా ఉండడం చాలా మంచిది. ఇంకా రేపటి రోజున కూడా మీకు ఓవరాల్గా చూసుకుంటే కొంచెం అనుకూలంగా, కొంచెం ప్రతికూలంగా ఉంటుంది. ప్రతికూలతను అనుకూలతగా మార్చుకోవడానికి రేపు సోమవారం కదా, శివుడిని ఆరాధించండి. తప్పకుండా శివుడి గుడికి వెళ్ళి శివుడికి ఎంతో ఇష్టమైనటువంటి ప్రీతికరమైనటువంటి కొబ్బరికాయను రేపు శివాలయానికి వెళ్ళి ప్రసాదించండి, అలాగే సమర్పించండి. మీరు శివుడి అనుగ్రహం వల్ల చక్కగా రేపటి రోజున అంతా కూడా మీకు శివుడి అనుగ్రహం పొంది మీరందరూ కూడా సంతోషంగా ఉంటారు. ఇంకా బంధువర్గంతో కలుస్తారు. అన్ని రంగాల వారికి రేపటి రోజున చాలా బాగుంటుంది. వివాహ శుభకార్యాలు కూడా పాల్గొంటారండి. ఇంకా ఏదైనా కానీ కుటుంబ పరంగా కూడా కుటుంబ కలహాలన్నీ కూడా ఏంటంటే కనుక అక్కడికి ఆగిపోతాయన్నమాట.
శివానుగ్రహం వల్ల మీకు రేపటి రోజున చక్కగా అనుకూలంగా ఉంటుంది. చూసారు కదండి రేపటి రోజున మీకు ఎలా ఉంటుంది అనేటువంటి పూర్తి అంశాల గురించి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.